హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు పాలకూర పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ముందుగా కుక్కర్ అయితే పెట్టుకున్నాను. కుక్కర్లో కొంచెం ఆయిల్ పోసుకుని పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర అయితే వేసుకోవాలండి. ఇది వేసుకున్నాక పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని అందులోనే కొంచెం వెల్లుల్లి, అల్లం కొంచెం వేసుకోండి. నేనైతే వేరువేరుగా వేసుకుంటున్నాను. మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఉల్లిపాయలు వేసుకున్నాక బాగా వేగినాక టమాటా అయితే వేసుకోవాలి. టమాటా వేసుకున్న తర్వాత కొంచెం వేగాక పాలకూర అయితే వేసుకుంటున్నాను. నేను ముందుగా కొద్దిగా పాలకూర ఫ్రై అయినాక నేనైతే కందిపప్పు, పసుపు కందిపప్పు, ఎర్ర కందిపప్పు అయితే తీసుకున్నానండి. మసూర్ దాల్ అంటాము. మసూర్ దాల్ను మామూలుగా మనకి రోజువారీ దొరుకుతుంది కదా, ఆ కందిపప్పు కూడా అయితే తీసుకున్నాను. రెండు కలిపి అయితే తీసుకుంటున్నాను. అవి తీసుకుని అందులోనే పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకుని వాటర్ అయితే పోసుకుంటున్నాను అండి. తగినంత వాటర్ పోసుకొని ఒక 4 విజిల్స్ వచ్చాక చూస్తే రెడీ అయిపోద్ది. నేనైతే ఇలా చేస్తాను. నెక్స్ట్ ఇంకోలా కూడా ట్రై చేయొచ్చు. ముందుగా పాలకూర ఉడికించుకొని పాలకూర అయితే ఉడికించుకొని తర్వాత ఇప్పుడు ముందుగా ఏదైతే తాలింపు పెట్టుకున్నామో దాన్ని తర్వాత తాలింపు పెట్టుకోవాలండి. అలా అయినా బాగుంటుంది. అలా కూడా ట్రై చేయొచ్చు, ఇలా కూడా ట్రై చేయండి. ఇలా ఎందుకంటే చేసాం ఈజీ వే, సింపుల్ వే. స్కూల్కి లంచ్ బాక్స్లో వారం రెడీ అవుతాయి అనే పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ఈజీ వే అండి. ఇలా అయితే రెండు ఒకసారి అయిపోతాయి. లేదు అంటే ముందుగా పప్పు ఉడికించుకొని పాలకూర ఉడికించుకొని తర్వాత తాలింపు పెట్టుకోవాలి అంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది కదా. అందుకనేసి నేను ఇలా అయితే ప్రిపేర్ చేస్తాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. ఇలా ఎంతమంది చేస్తారు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ కీప్ వాచింగ్.